తిరుమల శ్రీవారి లడ్డు వివాదం ఏపీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎక్కడ చూసినా ఎక్కువ మంది దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అలాగే ఇది పొలిటికల్ గా మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా ఇది ఒక రచ్చగా మారిపోయింది. టాలీవుడ్ లో మనకు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు కదా, ప్రకాష్ రాజ్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మధ్య దీనికి సంబంధించిన ఒక రచ్చ అయితే జరుగుతుంది. సో దాని గురించి ఏంటనేది నేను ముందు వీడియోలో చెప్తాను. అలాగే దీనిపైన చంద్రబాబు నాయుడు గారు సైతం ఐజీ స్థాయి అధికారులతో స్పెషల్ గా సిట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మరోవైపు డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి ప్రాయశ్చిత్త దీక్షలు అయితే చేపడుతున్నారు. అదే విధంగా ఈ రోజు విజయవాడ చేరుకుని పవన్ కళ్యాణ్ గారు ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం మెట్లనైతే కడగడం జరిగింది. ప్రతి మెట్టును పసుపు కుంకుమతో పూయడం జరిగింది. అలాగే దాని తర్వాత అమ్మవారిని దర్శించుకున్నారు. దాని తర్వాత మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం మీద ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే వదిలేది లేదని గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే మనం ఇంతకు ముందు ప్రకాష్ రాజ్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మధ్య ట్విట్టర్ లో ఒక రచ్చ అయితే జరుగుతుంది. సో దాని గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించి ప్రకాష్ రాజ్ గారు అయితే ట్విట్టర్ లోనైతే ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. అదేమిటంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డూపై వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రకాష్ రాజ్ గారు దాని గురించి ఏమని చెప్తున్నారంటే, ఇది జాతీయ స్థాయిలో ఏదో జరిగిపోతుంది అన్నట్లుగా పెద్దది చేయవద్దంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే అతను చేసిన ట్వీట్ కి పవన్ కళ్యాణ్ గారు ఏమని సమాధానం ఇచ్చారంటే, తిరుమల లడ్డు కల్తీ అయ్యిందని తాము ఆవేదన చెందుతుంటే మధ్యలో నీకేంటి, అసలు నీకు ఏం సంబంధం అంటూ ప్రకాష్ రాజ్ గారిని అయితే అడగడం జరిగింది. సాటి హిందువులే తోటి హిందువుల గురించి తక్కువగా మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది. గుళ్ళలో దొంగతనాలు జరిగినా, విగ్రహాలు శిరచ్ఛేదనాలు జరిగినా మాట్లాడకుండా ఉండాలా? సెక్యులరిజం అంటే వన్ వేనా టూ వేనా అంటూ మండిపడడం జరిగింది. అసలు తిరుపతి లడ్డు విషయంలో నీకు సంబంధం ఏమిటి, నువ్వు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నావని ప్రకాష్ రాజ్ గారిని అయితే అడగడం జరిగింది. దీనిపై తాజాగా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ గారు అయితే స్పందించడం జరిగింది. నేను చెప్పింది ఏమిటి, మీరు అర్థం చేసుకున్నది ఏమిటి అని అడగడం జరిగింది. మీరు తప్పుగా అపార్థం చేసుకుని దీన్ని వేరే వైపుకి తిప్పుతున్నారేంటని సటైర్లు అయితే వేయడం జరిగింది. ప్రస్తుతం తాను విదేశాల్లో షూటింగ్ లో ఉన్నానని, ఈ నెలాఖరున అంటే ఈ నెల 30న తాను తిరిగి వస్తానని, ఆ తర్వాత ప్రతి మాటకు సమాధానం చెప్తానని, ఇంతలో మీకు వీలైతే గనక నేను చేసిన ట్వీట్ ని ఒకసారి చదివి అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అని పవన్ కళ్యాణ్ గారికి అయితే స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం అయితే మీడియాలో వైరల్ అవుతుంది. మీరు కూడా ఆ వీడియో ఒకసారి వినండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేనిప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. తమిళ హీరో కార్తిక్ ఉన్నాడు కదా, సూర్య తమ్ముడు. అలాగే ఇంతకు ముందు ఆవారా సినిమా అయితే తీయడం జరిగింది. సో అతనిపై కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే మండిపడడం జరిగింది. అసలు వీళ్ళిద్దరికి మధ్య ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాము. హీరో కార్తీ సత్యం సుందరం అనే ఒక మూవీ జరుగుతుందన్నమాట. దానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాంకర్ కార్తీతో మాట్లాడుతూ లడ్డూ కావాలా నాయన అని ప్రశ్నిస్తుంది. దీనికి ఆయన లడ్డూ టాపిక్ వద్దని, ఇప్పుడు ఈ అంశం సెన్సిటివ్ టాపిక్ అని నవ్వుతూ వెటకారంగా మాట్లాడారు. లడ్డూ గురించి హీరో కార్తిక్ అయితే సెటర్లు వేయడం జరిగింది. దీంతో ఇది కాస్త వివాదంగా మారింది. దీనిపై పవన్ కళ్యాణ్ గారు కూడా కౌంటర్ వేయడం జరిగింది. కార్తిక్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అవడం జరిగింది. ఇక హీరో కార్తిక్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారని మనం చూసుకున్నట్లయితే, తిరుమల లడ్డూపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అనడం సరికాదన్నారు. కార్తీక్ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, మరోసారి కార్తిక్ అలా అనవద్దంటూ కార్తిక్ కి సున్నితంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒక నటుడిగా కార్తిక్ అంటే తనకు చాలా గౌరవం అని, కానీ లడ్డు విషయంలో చేసిన కామెంట్లు సరికాదని ఆయన చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు ప్రకాష్ రాజ్ అలాగే కార్తీక్ కి సంబంధించిన టాపిక్ ని పక్కన పెట్టినట్లయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంద్రకీలాద్రి సాక్షిగా ఆయన హిందూ ధర్మం జోలికి ఎవరు రావద్దని చెప్పడం జరిగింది. హిందూ ధర్మ పరిరక్షణ బాధ్యతలు అందరిదని ఆయన అన్నారు. ఇతర మతాల్లో ఏదైనా జరిగితే నోరు మెదపరా అని ఆయన ప్రశ్నించడం జరిగింది. మసీదుల్లోనూ చర్చల్లోనూ ఇలా జరిగితే చూస్తూ ఊరుకుంటారా అంటూ ఆయన ఫైర్ అవడం జరిగింది. అంతేకాకుండా హిందువులకు మనోభావాలు
ఉండవా? హిందువులపై దాడులు జరుగుతుంటే, ఆలయాల్లో అపవిత్రమైన పనులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ ఆయన మండిపడడం జరిగింది. ఇక మీదట ఇలాంటివి సహించేది లేదని విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా పవన్ కళ్యాణ్ గారైతే మాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కొంతమంది తప్పులు చేసినా కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడడం జరిగింది. వైసీపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలకు ఇప్పటికీ సహిస్తూ వస్తున్నానని డిప్యూటీ సీఎం గారు అయితే చెప్పడం జరిగింది. కానీ సనాతన ధర్మం గురించి అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తిరుమలను ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా మార్చాలని ఆయన అన్నారు. తిరుమల అపవిత్రతకు మాజీ ఈవో ధర్మారెడ్డి ప్రధాన కారణమన్నారు. ఇంత జరుగుతున్నా సరే ఆయన ఎక్కడా కనిపించడం లేదని ఆయన చెప్పడం జరిగింది. దేశంలోని హిందువులకు సాటి మతాలపై ద్వేషం ఉండదని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇక ఈ లడ్డు వివాదంలో ప్రకాష్ రాజ్ గారి గురించి మాట్లాడుతూ ఆయనకు దీనితో ఎటువంటి సంబంధం లేదని ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. ఆయనకు దీనిలో ఏం సంబంధం ఉందని గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరిగింది. ప్రకాష్ రాజ్ గారు అంటే తనకు గౌరవం ఉందని, కానీ లడ్డు విషయంలో అపహాస్యం చేసేలా మాట్లాడితే మాత్రం సహించేది లేదని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మదమెక్కి మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అవడం జరిగింది. శ్రీవారి ప్రసాదంకు ఉపయోగించే నెయ్యి కన్నా పంది కొవ్వు కాస్ట్లీ ఉందని ఆయన చెప్పడం జరిగింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఎంత ధైర్యం ఉందని పవన్ కళ్యాణ్ గారు అయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై అసహనం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ లడ్డు వివాదంపై వైఎస్ఆర్సీపీ కూడా గట్టిగానైతే కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు డైవర్ట్ పాలిటిక్స్ కి అయితే పాల్పడుతున్నారని ఆయన మండిపడడం జరిగింది. ఏకంగా ప్రధాని మోడీకి లడ్డు వివాదంపై లేఖ రాశారని, మరోవైపు వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఇక మాజీ టీడీపీ చైర్మన్ అయిన భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణం చేస్తూ సంచలన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. తాము తప్పు చేయలేదని శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ప్రమాణం చేయడం జరిగింది. అయితే ఈ తిరుమల ఇష్యూను రాజకీయం చేయడంపై సరికొత్త పూజా కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టిందనమాట. అదేమిటంటే తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాద విశిష్టతను, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, టీడీటీ పేరు ప్రఖ్యాతులను, వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలనే అబద్దాలాడి జంతు కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తిరుమలను, తిరుమల లడ్డూను, శ్రీ వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబర్ 28వ తేదీన శనివారం జరిగే పూజల్లో పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే పిలుపునివ్వడం జరిగింది. ఇక దీని గురించి నేను ఫైనల్ గా చెప్పాలంటే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకో తెలియదు గానీ ఈ విషయాన్ని చాలా హైలైట్ అయితే చేస్తున్నారు. ఒకవేళ లడ్డూలో కల్తీ జరిగిందని మీకు అనిపించినట్లయితే విచారణ చేయండి. ఆ విచారణ చేపట్టిన తర్వాత ఎవరైతే ఈ లడ్డు కల్తీ చేశారు అని మీకు అనిపించినట్లయితే వాళ్ళ పైన అయితే చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఇలా ఈ ఇష్యూని బయట పెట్టడం వల్ల తిరుమల శ్రీ వారికి అయితే ప్రపంచవ్యాప్తంగానైతే భక్తులు ఉన్నారు, మతపరమైన గొడవలు జరిగే అవకాశం ఉందని నా అభిప్రాయం. ఇప్పటికే చర్చిల పైన అలాగే మసీదుల పైన దాడి చేస్తున్నారు. ఈ వివాదంతో వాళ్ళు రెచ్చిపోయినట్లయితే ఇంకా చర్చిలు అలాగే మసీదులు అయితే నాశనం అయ్యే అవకాశం అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎటువంటి టాపిక్స్ లేవా? ఈ ఒక్క టాపిక్ ఉందా? ఇంతకు ముందు మచ్చుమర్రిలో చిన్న పిల్లలను రేప్ చేసి చంపేసి తీసుకువెళ్లి ఒక ఏరులో పడేసినప్పుడు కనీసం ఆ చిన్నపిల్ల తల్లిదండ్రులకు ఆ శవాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితి. అటువంటి సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు? తల్లిదండ్రులకు మీరేం సమాధానం చెప్తారు? ఆడబిడ్డకు అన్యాయం జరిగితే అక్కడ నేను 10 నిమిషాల్లో ఉంటానని మీరు చెప్పారు. ఇప్పటి వరకు మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంతమంది ఆడబిడ్డలు ఆపదలో ఉంటే మీరు ఆదుకున్నారు? ఒకసారి అయితే ప్రజలకైతే తెలియజేయండి. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నో సంఘటనలు జరిగాయి, వాటి గురించి అయితే మీరు స్పందించలేదు. ఈ ఒక్క విషయంలోనే మీరు ఎక్కువగా స్పందిస్తున్నారు. అంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు, ఇప్పటి వరకు వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళు హిందువులు లేరనా? ఇక్కడ హిందువులకు ఏదో అన్యాయం జరిగిపోయినట్లు మీరు మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు చర్చిల పైన దాడి చేసినప్పుడు మీరు ఎక్కడికి వెళ్లారు? అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్ సార్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానైతే ఉన్నాయి. ఎప్పటికైనా ఆ టాపిక్ ని మానేసేసి మన రాష్ట్రానికి సంబంధించి ఎన్నో విధి విధానాలైతే ఉన్నాయి. చాలా మంది సూపర్ 6 గురించి అయితే ఎదురు చూస్తున్నారు. ఎంతో మంది ఉద్యోగులు ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు చదువు ముగించుకొని. వాళ్లకు ఏదైనా సరే ఉద్యోగ కల్పన కోసం ఫ్యాక్టరీలను అలాగే ఇండస్ట్రీస్ పెట్టడానికి అయితే కృషి చేయండి. అలాగే రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి అయితే కొద్దిగా ఆలోచించండి. ఫ్రెండ్, ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అనే విషయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.